నా పేరు ఎస్ మురళి అండి. నేను శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస నుండి ఇక్కడికి వచ్చాను. నేను బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాను. అలాగే గ్యాస్ట్రిక్తో కూడా బాధపడుతున్నాను. అలాగే బరువు కూడా ఎక్కువగానే ఉండి బరువుతో కూడా నేను బాధపడుతున్నాను. మరి ఇక్కడికి వచ్చి ఈ రోజుకి 6వ రోజు నేను ఉపవాసం ఉన్నాను. ఈ ఉపవాసం ద్వారా నా బరువు చాలా బాగా తగ్గింది. అలాగే నాకు బ్యాక్ పెయిన్ తగ్గింది. గ్యాస్ట్రిక్ ఇబ్బంది నుండి కూడా నేను ఉపశమనం పొందాను. ఈ ఆరోగ్యాలయం నిజంగా ఆలయం లాగానే ఉంది. ఇక్కడికి చేరడం వలన మేలే జరుగుతుంది అని నేను నా అభిప్రాయం. నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా మేలు జరిగింది. ఆరోగ్యాలయం అంటే నిజంగా ఆరోగ్యాలయంగానే ఉంది. ఇక్కడ వాతావరణం, పరిసరాలు, చెట్లు, అలాగే కృష్ణానది, ఈ అన్నీ, ఇక్కడ మనుషులు, ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అయితేనేమి, రాజుగారు అయితేనేమి, అందరూ చాలా మంచివారు. నిజంగా రాజుగారు సమాజ హితం కోసం చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం ఇది. మరి నాలాంటి వాళ్ళు, నాలాగా అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఎంతోమందికి మేలు జరుగుతుంది. అందుకని చెప్తున్నాను, ఇంత సమాజానికి మేలు చేస్తున్న రాజుగారు లాంటి వారికి పద్మశ్రీ అవార్డు తప్పనిసరిగా ప్రభుత్వం ప్రకటించాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే ఇప్పటివరకు ఉపవాసంతో ఉన్నాను. ఇక్కడ ఉప్పు లేకుండానే, ఉప్పు నూనె లేకుండా వంటకాలు పెడతారని విన్నాను. సో ఇక్కడ ఆహారం అయితేనేమి, జీవన విధానం అయితేనేమి, అన్ని విధాలుగా బాగా ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది. ప్రజలు ఇక్కడికి వచ్చి ఎలాంటి తీవ్రమైనటువంటి జబ్బులైనా సరే ఇక్కడికి వచ్చి నయం చేసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారికి, అలాగే మా టీవీ బృందానికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదములు.